హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేషన్ ఫస్ట్. రాధాకృష్ణుల ప్రేమ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. రాధ ఎలా చనిపోయింది, కృష్ణుడు ఎందుకు తన వేణువును బాధతో విరిచేశాడు, ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధాకృష్ణులు. రాధాకృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన. ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ వారిది. అయితే కృష్ణుడు ఎందుకని రాధను పెళ్లి చేసుకోలేదు, వాళ్ళిద్దరూ ఎందుకని విడిపోయారు, చివరికి రాధ ఏమైంది, కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బ్రతికింది, ఆమె ఎలా మరణించింది అనే విషయాలు చాలామందికి తెలియవు. అసలు రాధాకృష్ణులు విడిపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రాధను ఎందుకు కృష్ణుడు పెళ్లి చేసుకోలేకపోయాడు? శ్రీకృష్ణుడు తన 8వ ఏట నుండి రాధను ప్రేమించాడు. యశోదాదేవి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినప్పుడే తొలిసారి రాధ కృష్ణుడిని చూసింది. అయితే రాధ యమునా తీరం సమీపంలోని రావల్ గ్రామంలో వృషభానుడు కీర్తి దంపతులకు జన్మించింది. ఆమె పుట్టినప్పటి నుండే రాధాకృష్ణుల ప్రేమ కథ మొదలైంది. అయితే అనుకోని సంఘటన వల్ల రాధ కృష్ణుడికి దూరం అవడం జరుగుతుంది. ఆ తర్వాత రాధ ఏమైందనేది ఇప్పుడు చూద్దాం. రాధాకృష్ణుల ప్రేమ గురించి ఎన్నో రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 8 మంది భార్యలు, వేలాది మంది గోపికలు ఉన్నప్పటికీ కృష్ణుడి హృదయంలో రాధకి ప్రత్యేక స్థానం ఉండేది. రాధ కృష్ణుడు తన కళ్ళ ముందుకు వచ్చేదాకా తన కళ్ళు తెరవననే షరతుతో వృషభానుడి ఇంట్లో జన్మిస్తుంది. అతను రాధ అని పేరు పెట్టుకొని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. కానీ పాప పెరుగుతున్న కళ్ళు తెరవకపోవడంతో అటుగా వచ్చిన నారద మహర్షితో విషయం చెబుతాడు. రాధ జన్మ రహస్యం నారద మహర్షికి తెలిసి ఉండడంతో యశోద నందులతో పాటుగా కృష్ణుని కూడా ఇంటికి పిలవమని వారికి సలహా ఇస్తాడు. అప్పుడు వృషభానుడు నందుని కుటుంబాన్ని తన ఇంటికి పిలవడంతో కృష్ణుడితో పాటుగా అతని ఇంటికి వస్తారు. శ్రీకృష్ణుడు రాధ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా రాధ కళ్ళు తెరుస్తుందని కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజు నుండి వారిరువురు ఎంతో సన్నిహితంగా ఎడబాటు లేకుండా మెలుగుతుంటారు. ఇక చిన్నతనంలోనే మొదలైన వారి ప్రేమ, రాధకు కృష్ణుడి మీద ఉన్న ఆరాధన భావం, వారి ప్రేమ గోకులంలో నిండిపోయింది. రాధాకృష్ణులు ఇద్దరు కాకుండా ఒకే ఆత్మగా మెలిగారు. అయితే కృష్ణుడు గోకులం వదిలి మధుర వెళ్ళాడు. ఆ సమయంలో రాధతో జరిగిన గొడవలో రాధ అలిగింది. ఎంత సర్ది చెప్పినా కృష్ణుడి మాట వినలేదు. వీళ్ళిద్దరికీ స్నేహితుడైన సుధామ కూడా నచ్చజెప్పినా రాధ సుధామను తిడుతుంది. దీంతో ఆగ్రహించిన సుధాముడు, నీవు ఎన్నటికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేవు అంటూ శపించాడు. కృష్ణుడు రాధను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దది కావడం వల్ల తల్లి ఒప్పుకోలేదు. అయితే కృష్ణుడు వెళ్లే ముందుగా 2 వాగ్దానాలను రాధ అడుగుతుంది. ఒకటి, రాధ మనసులో ఎప్పటికీ కృష్ణుడు మాత్రమే ఉండాలని. రెండవది, తన చివరి గడియల్లో కృష్ణుడు తనకు దర్శనం ఇవ్వాలని చెబుతుంది. అలా కృష్ణుడి ఎడబాటుకు గురవుతుంది రాధ. అయితే కృష్ణుని ఎడబాటుకు గురి కావడంతో కృష్ణుడు దూరం కావడం వల్ల కన్నయ్యనే ధ్యానిస్తూ రాధ ఎప్పుడు పరధ్యానంలో ఉండేది. అలా రాధను చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేకపోయినా ఒక యాదవుడితో పెళ్లి చేస్తారు. అయితే అతను రాధను తాకితే బూడిదగా మారిపోతాడనే శాపం ఉంటుంది. కృష్ణుడు ద్వారక వెళ్ళిపోయి అక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవతి అలా 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ఉన్న రాధ లేని లోటు స్పష్టంగా కనబడేది. రాధ తన విధులను, బాధ్యతలను పూర్తి చేశాక కృష్ణుడి వద్దకు ద్వారకకు వెళ్ళింది. అక్కడ రాధ ఎవరికీ తెలియకపోవడం వల్ల రాజభవనంలో దేవికగా ఉంటానంటూ అభ్యర్థించింది. రాధ మునిపటిలా ఆధ్యాత్మిక బంధంలో కృష్ణుడితో ఉండాలని అనుకున్నా అక్కడ అలాంటి పరిస్థితులు కనిపించక ద్వారక వదిలి వెళ్ళిపోతుంది. చివరిసారిగా మళ్ళీ శ్రీకృష్ణుడి కలిసినప్పుడు తన కోసం వేణువు ఊదమని కృష్ణుడు మురళిగానం చేస్తున్న సమయంలో అతని ఒడిలో కన్ను మూస్తుంది. శ్రీకృష్ణుడు ఆ సంఘటన సమయంలో ఏడుస్తూ తన వేణువును విరిచి అక్కడే పడేస్తాడు. రాధ మరణించాక జీవితంలో ఎటువంటి సంగీత సాధనాన్ని తన వెంట ఉంచుకోలేదు. ఎంతమంది ఉన్నా కృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద లేదు. అందుకే ఇప్పటికీ రాధాకృష్ణుల్ని మనం పూజిస్తాం.